మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని సాయి ఎన్క్లేవ్ కాలనీలో 3వ విడత పట్టణ ప్రగతి 7వ విడత అర్థహార కార్యక్రమం సర్వసభ్య సమావేశం జరిగింది. కార్పొరేటర్ చీరాల నరసింహ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఎంసీ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్, కమిషనర్ డిఈ, ఏఈలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ నరసింహ మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమంలో రోడ్లు శుభ్రంగా ఉంచుతామన్నారు. అలాగే హరితహార కార్యక్రమంలో ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి ఎన్క్లేవ్ కాలనీ అధ్యక్షులు అంజయ్య, జనరల్ సెక్రటరీ కృష్ణమూర్తి, సత్యనారాయణ, పెంటారెడ్డి కాలనీ ప్రెసిడెంట్ మధుసూదన్, కార్యదర్శి కనకయ్య, వెస్ట్ మారుతి నగర్ ప్రెసిడెంట్ ప్రమోద్ కుమార్, సెక్రటరీ ఆకుల యాదగిరి, డివిజన్ ఇన్ఛార్జ్ అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి చీరాల జంగయ్య, డివిజన్ అధ్యక్షుడు మైసగల్ల బాలయ్య, 28వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు భార్గవి, చీరాల అనిత, సుగుణ, శివప్రసాద్, వెంకటేశ్వర్, జీసీ రెడ్డి, ఇంద్రారెడ్డి, శ్రీహరి, చంద్రయ్య, లక్ష్మయ్య, ఇంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి పట్టణ ప్రగతి మరియు హరితార కార్యక్రమానికి అధిరాత మహారాజులు మేయర్ బుచ్చిరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ లక్ష్మి గారు, మిగతా కార్పొరేటర్ గారు ఈ వేదికను అలంకరించి ఆయన ధన్యవాదాలు ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లక్ష్మయ్య గారు. గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి. సో వేదిక మీద ఉన్న పెద్దలు, మన మేయర్ గారు బుచ్చిరెడ్డి సార్ గారు, అలానే డిప్యూటీ మేయర్ గారు, మన కార్పొరేటర్ గారు, తర్వాత వివిధ కాలనీస్ వచ్చిన ప్రెసిడెంట్లు, సెక్రటరీస్, మహిళలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా కార్పొరేషన్ తరఫుకి వెళ్ళి 3వ పట్టణ ప్రగతి మనం జరుపుకుంటున్నాం. ఈ పట్టణ ప్రగతి సక్సెస్ చేయడానికి మీరందరూ ముందున్నారు. మనకు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఎంతో ముందు చూపుతో చేస్తున్న ఈ ప్రోగ్రాము 1 పరిశుభ్రత, 2 పచ్చదనం. పరిశుభ్రత అంటే మన ఇంట్లో ఉంటే ఎంత పరిశుభ్రంగా ఉంటుందో మన బయటి వీధులు కూడా అలానే పరిశుభ్రంగా ఉంచుకుంటే ఈ కాలంలో రోగాలు రాకుండా ఉంటాయనేది. ఇంకోటి పచ్చదనం ఏంటంటే, పచ్చదనము ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఎండాకాలంలో వచ్చే కనీసం ఇంత నీడనన్నా దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాము పట్టణ ప్రగతి ఎవ్రీ ఇయర్ జరుపుకుంటుంటాము. అది మన గవర్నమెంటు, మన ఆనరబుల్ సీఎం గారు చాలా డీప్గా ఆలోచించి ముందు తరాలకు ఒక మంచి కార్యక్రమాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెడుతున్నారు. యాక్చువల్గా మనకు ఇంతవరకు కరోనా ఎఫెక్ట్ ఎలా ఉండేదంటే, కరోనా ఎఫెక్ట్ బాగా ఎఫెక్ట్ అయిన వాళ్ళకు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయంటారు. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయంటే ఆక్సిజన్ చెక్కడికి వస్తుంది, కృత్రిమ ఆక్సిజన్ అది. అదే మన ఇంటి ముందర 4-5 మొక్కలు ఉంటే ఆ 4-5 మొక్కల నుంచి వచ్చే ఆక్సిజన్ లెవెల్స్ అంటే అది కూడా మనకు కరువు అయిపోతుంది. అంటే ఈ ఆక్సిజన్కి వెళ్ళి ఎస్సీ బస్తు నుంచి చీరాల జంగయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ ఆక్సిజన్ లెవెల్స్ మనం ఇంటి ముందర ఉండే ఒక తులసి మొక్కను మనం సరిగ్గా పెట్టుకోలేకపోతున్నాము. కాబట్టి ఇవన్నీ ఆలోచించి ముందు చూపుకొని మన సీఎం గారు ఈ మంచి ప్రోగ్రాం పెట్టిండు. కాబట్టి దీన్ని సక్సెస్ఫుల్గా చేసుకోవాలని కోరుకుంటున్నాము మేము మన కార్పొరేషన్కి వెళ్ళి. ఇంకోటి ఏంటంటే, ఇంటింటికి ఒక 6 మొక్కలు పంచుతారు. ఆ 6 మొక్కల్లో తులసి ఉంటుంది, జామ ఉంటుంది, మల్లె ఉంటుంది, గులాబీ ఉంటుంది, మందార ఉంటుంది. ఈ 6 మొక్కలు ఇంటింటికి పంచడం జరుగుతుంది. అది ఎల్లుండి నుంచి పంచుతాము. తర్వాత అలానే మన రోడ్ సైడ్ మొక్కలు కూడా పెట్టుకోవడానికి కూడా మన గౌరవ కౌన్సిల్ 10 లక్షల చొప్పున ఒక్కొక్క డివిజన్కు అది కూడా శాంక్షన్ చేసిండ్రు. ఇప్పటి నుంచి ఆ మొక్క పెట్టి దాన్ని సంరక్షించే బాధ్యత వరకు తీసుకుంటున్నాము. అది సంవత్సరం వరకు బతకాలి. దాన్ని సంరక్షించుకోవడానికి కార్పొరేటర్ గారి కృషి, తర్వాత ఇక్కడ ఉండే మన సభ్యులు కూడా దాన్ని ఎమ్మడి ఉండాలి.
ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీ 3వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ పెద్దలు మేయర్ గారికి, అలాగే గౌరవ కార్పొరేటర్ అన్న చీరల నరసింహ గారికి, అలాగే కాలనీ పెద్దలందరికీ, అలాగే డిఈ గారికి, అన్న సత్యనారాయణకి, అలాగే ఇక్కడికి వచ్చిన మా మహిళా సోదరులకు, మా సోదరులకు, మా మీడియా సోదరులకు, సోదరిమణులకు అందరికీ ధన్యవాదాలు. ఈ మూడో విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో 10 రోజులు మన డివిజన్లో ఉన్న ఏ సమస్యనైనా మా దృష్టికి తీసుకొస్తే మేము వెంటనే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. అంటే చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనవి, మరీ పెద్దవి కాకుండా ఈ చెట్లు నరికివేత కానీ, లైన్లుగా టెలిఫోన్ కరెంటు స్తంభాలు కానీ, ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలన్నీ 10 రోజుల్లో చేస్తాం. అలాగే ఈ హరితహారం కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించిన ఈ హరితహార కార్యక్రమాన్ని కూడా మీరందరూ సక్సెస్ చేయాలి. ప్రతి ఒక్కరూ ఇంటికి 6 మొక్కల చొప్పున మేము అందిస్తాం, వాటన్నిటిని మీరు పెంచాలి. అలాగే ప్రతి డివిజన్కి ఒక 1000 మొక్కల చొప్పున అవి గౌరవ కార్పొరేటర్ గారి సమక్షంలో వాటిని నాటుతారు, సంరక్షిస్తారు. సో అందరూ అన్యతగా భావించకండి, ఎందుకంటే అందరూ ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకున్నందువల్ల చాలాసేపు మాట్లాడలేకపోతున్నాం. మిగతా విషయాలు ఏమున్నా మీ గౌరవ కార్పొరేటర్ గారు చెప్పండి, తను మాకు చెప్తారు, మేము వెంబడి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మేజర్ సమస్య ఏంటంటే వరద నీరు, డ్రైనేజ్ సమస్య బాగుండే. దాన్ని మన మేయర్ గారు, 2 మేయర్ గారు కలిసి వాళ్ళు ఎంతో కష్టపడి 80 కోట్ల బడ్జెట్ను మనకు ఇక్కడ నుంచి శాంక్షన్ చేయించుకొచ్చినట్టు తెలిసింది. దాన్ని కొంచెం అంటే వాటరు మన ఇక్కడ నుండి మూసీలో కలిపేటట్టు ఇక్కడున్న డ్రైనేజ్ పైపులు 3.5 మీటర్లు అంటే 10 ఫీట్స్ హైట్ తోటి, దాని రౌండ్ పైప్ 10 ఫీట్స్ పైప్ తోటి ఈ వరద నీరును, ఈ మురిగి నీరును శుద్ధి చేయడానికి ఎస్టీపీ మన మెట్రో వర్క్స్ వాళ్ళు ఎస్టీపీలో కలపడానికి ఈ జంట మున్సిపల్ కమిషనర్లు, పాలకవర్గం చాలా కష్టపడి తీసుకొచ్చారు 90 కోట్ల బడ్జెట్. దాన్ని గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు అందరూ కలిసి ఒక 1 ఇయర్ ప్రోగ్రామ్ అన్నారు, శాంక్షన్ తెలిసింది. దయచేసి మీరు తొందరగా, కనీసం ఈ వర్షాకాలం అయిపోయింది, నెక్స్ట్ వర్షాకాలం వరకైనా పూర్తి వర్క్ కావాలని మేము కోరుకుంటున్నాం సార్. ఓకే, ఇప్పుడు మేయర్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. పట్టణ ప్రగతి ఎందుకంటే ఇది 3వ విడతల. మనకు పోయినసారి కరోనా వచ్చి వర్షాలు వచ్చి అంతా పన్ను కూడా చేయలేకపోయినాము. ఇప్పుడు ఈ పట్టణ ప్రగతిలో ఎందుకంటే సార్ ఇప్పటిదాకా చెప్పాడు, ఇంటింటికి 6 మొక్కలు ఇస్తాము. ఇప్పుడు చెట్లు ఒక కార్పొరేటర్కి 800 చెట్లు ఇస్తున్నాము. ఎందుకంటే ఎందుకంటే ఒక కాంట్రాక్ట్ ఇచ్చినాము, ఇప్పుడు అట్లా లేదు. ఏ కాంట్రాక్ట్ ఇస్తామో ఒక కార్పొరేటర్ ఒక కాంట్రాక్టర్ ఇస్తామో ఆయన ఈ సంవత్సరం దాకా ఆ చెట్టు సచ్చినా బతికినా ఆయన జిమ్మదారు ఉంటుంది, కార్పొరేటర్ జిమ్మదారు ఉంటుంది. అట్లనే ఇప్పుడు మన ఇంటి పక్కకు 2 ఇళ్ళ మధ్యలో ప్లాట్ ఉంటుంది. ఆ ప్లాట్ ఎంత ఉంటుంది, మీకు ఇల్లు బేస్మెంట్ మునుగుతుంది, బేస్మెంట్ ఊరుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ ఇంటి మధ్యలో ఒకళ్ళు ఉన్నా మీకు ఇప్పుడు ఇంటింటికి తిరుగుతారుగా, ఆయన ఫోన్ నెంబర్, ఆయన పేరు రాసిస్తే మేము మా మున్సిపల్ నుంచి మేము నోటీసు పంపుతాం. ఎందుకంటే మేము నోటీసు పంపి ఆయన ప్లాట్ ఆయననే చేసుకోవాలి. పోయినసారి పట్టణ పరిధిలో మొత్తం శుభ్రం అంతా మన మున్సిపాలిటీ చేసింది. ఎందుకంటే ఇప్పుడు చేయలేము, ఎన్ని కోట్లు అంటే కాలేదు. ఎందుకంటే ప్లాట్లు ఉన్న వాళ్ళకి మేము నోటీసులు పంపిస్తాము, వాళ్ళే మట్టి గుంతుంటే వాళ్ళే మట్టి పోసుకోవాలి, సాఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పట్టణ పరిధిలో ఇప్పుడు మనం ఇల్లు ఎట్లా శుభ్రంగా చేసుకుంటామో, ఇప్పుడు అట్లా శుభ్రంగా మన ఇల్లు ఎట్లా శుభ్రంగా చేసుకో, బయట కూడా అట్లా పక్కలు కూడా మనం కూడా అంత శుభ్రంగా చేసుకోవాలి. ఇప్పుడు రోడ్ల మీద ఏదైనా చెత్త చెదారు ఉన్నదనుకో, ఇప్పుడు మేము జేసీబీలు ఇస్తాము, మీరు అంత మా మున్సిపాల్ నుంచి ఉంటారు, కార్పొరేటర్ గారు ఉంటారు, అందరు ఉంటారు, అదంతా మంచిగా సాఫ్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు పోయినసారంటే మేము జేసీబీలు ఇచ్చినాం. ఇప్పుడు ఎందుకంటే మన నీట్ చేసుకోవాలంటే మన రోడ్లే నీట్ చేసుకోవాలి, రోడ్ల మీద చెత్త గిత్తుంటే అన్నీ నీట్ చేసుకోవాలని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మన సమస్య డ్రైనేజ్ సమస్య గిట్ట ఉంటే ఇమ్మీడియట్గా అది సాఫ్ చేస్తాము. ఇప్పుడు ఏదో చిన్న వర్కులు ఉంటే ఇమ్మీడియట్గా చేపిస్తామని చెప్తున్నాము. ఎందుకంటే ఇక్కడ టైం లేదు, ఏమనుకోకుండా, ఎందుకంటే ఇంకా 10 కాలనీలు తిరగాలి. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. అయ్యో మీరు ముందుకు రండి, ఇటు సైడ్ కన్నా రండి, వస్తారు. ఇటు సైడ్కి రండి, పర్లేదు. మీరు తను కూడా కనిపిస్తలేదు, మీరు అటు వెళ్ళండి, మీరు ఇటు రండి.
ఓకేనా? వచ్చిన సోదరిమణులందరికీ నమస్కారం. మీడియా వారికి అందరికీ కూడా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని కాలనీ సమస్యలు చర్చించడానికి వచ్చి ఒక భాగం పంచుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. మెయిన్గా మా కాలనీ మీ కాలనీ కాకుండా బోడుపల్లో చాలా కాలనీలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లము ఒకటి వర్షం నీరు. దానివల్ల మనం ప్రతిసారి చాలా ఇబ్బంది పడ్డాం. లాస్ట్ ఇయర్ అయితే ఎప్పుడు చూడని ఆపత్తు అందరం చూసాం, అన్ని కాలనీ వాళ్ళని చూసాము. దానికి మా లాస్ట్ ఇయర్ నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మన కార్పొరేటర్ గారు నరసింహ గారు దానికి ఒక బడ్జెట్ శాంక్షన్ చేయించి ఒక పైప్ లైన్ ఏదో మన అమృతాబాద్ నుంచి అటు వరకు ఏదో పని స్టార్ట్ చేస్తారన్నట్టు తెలిసింది. దానికి అతి త్వరగా వారు ఆ పని అని పూర్తి చేయించగలిగి అన్ని కాలనీ సమస్యలు, ఒకటి కాలనీ అని కాదు అన్ని కాలనీ సమస్యలు తీరుతాయి. దాన్ని కాస్త త్వరితగతిన చేయించమని ఆయన కోరుకుంటున్నాను. ఆ పని ఆయన శాంక్షన్ చేయించినందుకు ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను. అదే కాకుండా మన అన్ని కాలనీలో చాలా ఎంపీ ప్లాట్స్ ఉన్నాయి. ఆ ఎంపీ ప్లాట్స్లో మన కాలనీ వాళ్ళు వేస్తుండొచ్చు, చెత్త పక్క కాలనీ వాళ్ళు వేస్తుండొచ్చు, లేదంటే ఇంకెవరైనా ఉండొచ్చు. దానివల్ల పందులు, మళ్ళీ వీధి కుక్కలు ఇవన్నీ జమై అందరం ఫేస్ చేస్తున్నాం ప్రాబ్లం, దోమలు ఇవన్నీ. సో ఆ ఎంటీ ప్లాట్స్ అందరూ ఓనర్స్ కూడా, దాని పక్కన ఉన్న వాళ్ళు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఆ ప్లాట్ పక్కన ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా సహకరించి కన్సర్న్ కాలనీ అధ్యక్షులకి ఆ నెంబర్స్ అవన్నీ ఇచ్చి ఆ ప్లాట్లన్నీ డిస్మాంటిల్ తోటి కానీ దేని కానీ అబౌవ్ రోడ్ లెవెల్ ఫిల్ చేపించి కొద్దిగా చెత్త పడకుండా దాన్ని ఇచ్చేస్తే, ఇప్పుడు ఇందాక మేయర్ గారు చెప్పినట్టు మున్సిపాలిటీ కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటామని అంటున్నారు. చాలా సంతోషకరమైన వార్త. ఇవన్నీ ఓటి పల్లా ప్రగతి దీన్ని వీళ్ళు సమర్థవంతంగా చేయవచ్చు. ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాదు. మున్సిపాలిటీ కూడా మెయిన్ ఏంటంటే అది వాళ్ళు నోటీసులు ఇచ్చి ఖాళీ ప్లాట్ వాళ్ళకి ఇస్తే కనీసం దాని మీద యాక్షన్ తీసుకోవాలంటే వాళ్ళే చేసుకుంటారు దాని ప్రకారంగా. సో అది కూడా ఒకటి దయచేసి మున్సిపల్ తరఫున కాస్త స్ట్రిక్ట్గా చేయమని చెప్పి కోరుకుంటున్నామండి అన్ని కాలనీల తరఫు నుంచి. ఇదే కాకుండా పారిశుద్ధ్య కార్యక్రమం ఏదైతే అంటున్నారో చాలా మంచిది. అది అందరికీ కూడా ఉత్తమమైన ఇది. మన ఇల్లే కాదు, మన కాలనీ కాదు, పక్క కాలనీ అన్నీ బాగుండాలి దాని ప్రకారంగా. సో ఈ కార్యక్రమం అరేంజ్ చేసిన శ్రీ కార్పొరేటర్ శ్రీ చీరాల నరసింహ గారికి, మిగతా అధ్యక్షులు, కాలనీ అధ్యక్షులకి, అందరికీ వచ్చిన మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, మిగతా గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరైతే డిఈ గారు ఉన్నారో వాళ్ళందరూ కూడా, గౌరవనీయ కార్పొరేటర్ చీరాల నరసింహ గారికి, మరి కాలనీ వాసులకు, కాలనీ ప్రెసిడెంట్లకు, మరియు కాలనీకి వచ్చిన ప్రతి ఒక్క సభ్యులకు అందరికీ నా యొక్క నమస్కారం. కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి. కాలనీ ఎక్కువ చెట్లు ఇచ్చినా కానీ చెట్లు మేకలు, పందులకు, మన ఆవులకు గురి అవుతున్నాయి. ఆ చెట్లు సంరక్షించడానికి మనకు మున్సిపాలిటీ నుంచి ఒక ప్రతినిధిని ఏర్పాటు చేసి ఎప్పుడు పర్యవేక్షణ చేస్తూ అవి ఎప్పుడు ఎట్లా పెంచుతుండ్రు, ఎట్లా చేస్తుండ్రు అని ఒకటి కార్యక్రమాన్ని కొంచెం చూసుకోవాల్సి మన చీరాల నరసింహ గారికి చెప్తున్నాం. మన మేకలు కూడా వచ్చి కొంచెం చెట్లు అన్నీ చేస్తున్నాయి. ఈ చెట్లు కూడా మన ఇంటి పక్కన ఏదున్నా అని చెట్టున్నా చేయడం కానీ ఇప్పుడు చెట్లు వేసిన చెట్లు కొమ్మలు రాలిపోయి ఇంట వల్ల కానీ అది కూడా మున్సిపాలిటీ వాళ్ళకి చేయవలసిందిగా అని అంటే మన ఇంటి ముందు మనము శుభ్రత చేసుకోవాల్సిందిగా మన మహిళలకు చెప్పవలసిందిగా కోరుతున్నాము. ఇది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. ఈనాటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన కార్పొరేటర్ చీరాల నరసింహ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిగతా కాలనీ వచ్చిన ప్రెసిడెంట్ సెక్రటరీలకు, మన కాలనీ వాసులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు పట్టణ ప్రగతి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈ కార్యక్రమంలో పరిశుభ్రత అనేది చాలా ముఖ్యమైన విషయం. మరి ఈ పరిశుభ్రం అనేది మన ప్రభుత్వమే తీసుకుంటుంది కాబట్టి ఆ ప్రభుత్వం కాకుండా మన కాలనీ వాసులు కూడా దీనిలో భాగస్వామ్యం కావాలని చెప్పి నా యొక్క విన్నపము. ఎందుకంటే మనం కూడా మన ఇంటి ముందు చెత్త వేయకుండా మనం చెత్త బాక్సులు వేసుకొని వచ్చిన మన ట్రాక్టర్లో వేస్తే బాగుంటుంది. అదేవిధంగా మన కాలనీలో
ప్రధాన సమస్య అంటే పందుల సమస్య. మరి మన కాలనీవాసులు అందరూ దాన్ని ప్రత్యేకించి చెప్తున్నారు. ఆ పందుల సమస్య మనం కూడా దానిలో కొంచెం భాగస్వాములు అవుతున్నాం. ఎందుకంటే మన మిగిలిన అన్నం కానీ మన మిగిలిన పండ్లు కానీ మనం బయట వేసి ఆ పందులను మనమే పోషిస్తున్నామని నాకైతే మరి అనిపిస్తుంది. దయచేసి మిత్రులారా, మనం కూడా అందులో సహకరించి మనము ఈ పందులను కానీ కుక్కలు కానీ మనం పోషించకుండా మనం మనకి ఏం మిగిలిన వస్తువులను మనం చెత్త డబ్బాల్లో వేసి మనం దానికి శాశ్వత పరిష్కారం చేద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి వాటర్ వర్క్స్ వచ్చిన ఏఈ గారికి స్వాగతం. ఎందుకంటే మా ప్రధాన సమస్యనే వాటర్. ఈ కాలనీలో దఫాలుగా మాకు నీళ్ళ సమస్య చాలా ప్రధాన సమస్య. మరి మా కార్పొరేటర్ గారికి మన కమిషనర్ గారికి ఎన్నోసార్లు వినిపించుకున్నాం. మరి మాకు మున్సిపల్ ఆఫీస్ ముందరే మా కాలనీ ఉంటుంది. మరి ప్రధాన సమస్య మాకే వాటర్. మరి మా కాలనీలో నీళ్ళు ఉన్నాయి. నీళ్ళ సమస్య చాలా విపరీతంగా ఉంది. మేము ఎన్నోసార్లు అప్లికేషన్ పెట్టినప్పుడు ధర్నాలు కూడా చేసినాము. మరి మా కార్పొరేటర్ ఇంతకుముందు తెలియజేశారు. మరి అది శాంక్షన్ అయింది 50 లక్షలు అని చెప్తున్నారు. మరి అతి త్వరలో వర్క్ చేపిస్తామంటారు. మరి అందులో మీరు కూడా కొంచెం మాకు దయచేసి మీరు ముందు వాటర్ సమస్య చూస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి ఇందాక మనం మేఘన చెప్తామంటే అది చాలా తొందరగా ఉన్నారు. మరి అలాంటి సందర్భాలు ఇలాంటి మీటింగ్ పెట్టడం చాలా నాకు అది బాధాకరం అనిపించింది. ఎందుకంటే కాలనీవాసులు అందరం మన ఉద్యోగాలు వదులుకొని ఈ ప్రోగ్రాం మనం అందరం కూర్చున్నాము. మరి దానికి కనీసం ఒక అర్ధగంట సమయం కేటాయిస్తే బాగుంటుంది. మరి ఇలాంటి సందర్భాల్లో వెళ్ళిపోవడం మంచిది కాదని వినాయక మనవి. అదేవిధంగా మరి మా కాలనీలో డ్రైనేజ్ సమస్య ఉంది మన కార్పొరేట్ చెప్తున్నాము. ఎందుకంటే ఇంతమంది మా అన్ని సింగిల్ ఇండ్లు ఉండే, ఇప్పుడు అందరూ పైన సెకండ్ కట్టుకున్నారు కాబట్టి డ్రైనేజ్ ఇప్పుడు చిన్న వర్షానికి డ్రైనేజ్ మీద అన్ని బయటకు వస్తున్నాయి. దయచేసి మరి ఈ యొక్క అదొక వర్క్ను తొందరగా చేశారని చెప్పి ఆశిస్తున్నాం. మరి దాన్ని కూడా మన కార్పొరేటర్ చెప్పారు 30 లక్షలు శాంక్షన్ చెప్తున్నారు. మేము అదే చెప్తున్నాం సార్ తొందరగా మాకు. ఎందుకంటే ఈ వర్షాకాలం ఏంటంటే ఈ వాటర్ ఆ వాటర్ ఎక్కువైపోయి ఆ వాటర్ని బయటకు వస్తున్నాయి. దయచేసి అది మీరు ఈ మంత్ లోపల చేశారని చెప్పి ఆశిస్తున్నాము. మరి అదేవిధంగా మహిళకు కూడా ఇంతకుముందు ఎన్నో సందర్భాలు చెప్పడం జరిగింది. మహిళలకు వాళ్ళకు ఫుడ్ మిషన్ కానీ వాళ్ళ మహిళా సభలు కానీ ఒక కమిటీలు కేటాయించమని ఎన్నో సందర్భాలు చెప్పినాం. మరి ఈసారైనా చేశారని ఆశిస్తున్నాం. మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత ముగిస్తున్నాం. ధన్యవాదాలు ప్రెసిడెంట్ గారు. కాలనీలో ఉన్న సమస్య ఈనాడు మరి మన 28వ వార్డు డివిజన్ శ్రీరామ నరసింహ గారు, మరి అదేవిధంగా పెద్దలు, కాలనీ నివాసులు, మరి మహిళలు, మరి మీరందరూ కలిసి ఇప్పుడు మనము చెట్లు నాటాలి అని అంటున్నాము. చెట్లు నాటాలంటే అంతా మనం సాఫ్ చేసుకొని మన ఇంట్లో ఎట్లా పరిశుభ్రం చేసుకుంటామో ఈ రోడ్లు కూడా పక్కపోటీ అట్లే చేసి మనం చెట్లు పెట్టాలని కోరుతున్నాను. మరి అదేవిధంగా మరి ఇప్పుడు అన్నట్టు ఆ రోడ్ల మీద పెట్టి ఇడిచిపెడితే పందులు అన్నీ తవ్వుతున్నాయి. మరి నా ఒకటి వినపం ఏంటంటే శ్రీరామ నరసింహ ఆయన మనకు కార్పొరేటర్ కాబట్టి దానికి జాలి లేపిస్తే బాగుంటుంది. లేకుంటే ఒక మనిషిని పెట్టి నీళ్ళు పోపిస్తే నీళ్ళంటే వానకాలం ఇది ఒక మనిషిని చూసుకోమని చెప్పి ఆయన ద్వారా లేకుంటే మున్సిపల్ ద్వారా ఒక మనిషిని పెడితే ఆ చెట్లు పడతాయి. ఇక్కడ కార్పొరేటర్ కూడా పేరు వస్తుందని కోరుతూ ముగిస్తున్నాను. ఈరోజు 20వ డివిజన్ మన కార్పొరేటర్ ఆధ్వర్యంలో హరితహారం ఈరోజు అందరి సమక్షంలో మరి చెట్ల కార్యక్రమం ప్రోగ్రాం జరుగుతుంది. అందరూ మరి ఇంటింటికి చెట్లు పెట్టుకొని మనము అందరూ ఆక్సిజన్ అందరికీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ గురించి అనుకుంటున్నారు. ఆక్సిజన్ అంటే రావాలంటే చెట్లు ప్రతి ఒక్కరు ఇంటి ముందు ఉండాలి. మరి ప్రతి ఒక్కరు ఇంటింటికి చెట్టు పెట్టుకొని ఉండాలి అని కోరుకుంటున్నాం. పట్టిన పట్టు వదలడం మంచి అని, కాకపోతే ఇప్పుడున్న ప్రపంచానికే ఒక మహమ్మారి వచ్చింది. దానివల్ల ప్రభుత్వం కూడా అంటే పనులు చాలా ఎక్కువగా జరగట్లేవు. దానివల్ల అతనికి చిన్న మన మనసులో వచ్చింది ఎక్కువగా పనులు అయితే లేవు, ఏం చేశాడనేది. కానీ ప్రతి కాలంలో కూడా పరిస్థితి అలా ఉంది. పరిస్థితి వరల్డ్ అట్లా వచ్చింది కాబట్టి మాకు ఏం పనులు చేస్తారో వచ్చే సంవత్సరం ఈ టైం వరకు మన కార్పొరేటర్ గారు ఖచ్చితంగా హామీ. పట్టణ ప్రగతి కార్యక్రమానికి మన మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, డి గారు, మన వాటర్ వర్క్స్ ఏ గారు, మరి ఇక్కడ వచ్చిన కాలనీ అధ్యక్షులు పెద్దరెడ్డి కాలనీ మసూర్ రెడ్డి గారికి, మరి 28వ డివిజన్ బాలయ్య గారికి, మరి ఇక్కడ
సాయి ఎంక్లేవ్ కాలనీ అధ్యక్షుడు అంజయ్ గారికి, కృష్ణమూర్తి గారికి, జనరల్ సెక్రటరీ, మరి కాలనీ వాసులు మన వెస్ట్ మారుతి నగర్ అధ్యక్షుడు, మరి జనరల్ సెక్రటరీ గారికి, మరి ఇక్కడ వచ్చిన మహిళలకు ఎస్సీ బస్సు నుంచి, మరి అందరూ ఎస్సీ బస్సు నుంచి, మరి జనరల్ సెక్రటరీ అధ్యక్షుడు కూడా చెప్పిన చునియాల కుమార్ గారికి, మరి ఆయన రాలేకపోయాడు, మరి జనరల్ సెక్రటరీ చీరాల జగయ్య గారు వచ్చడం జరిగింది. మరి కాలనీ నుంచి అందరూ పేరు పేరున వచ్చినందుకు అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ, మరి మీడియా వాళ్ళకు కూడా, పత్రికా విలేకరులకు కూడా ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ, మరి ఈరోజు మనం శుభ్రం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం మనం గవర్నమెంట్ మన కేసీఆర్ గారు పట్టణ పద్ధతి పెట్టినందుకు మనం మొక్కలు ఇంటింటికి 4 మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. మనం రేపటి నుంచి ఎల్లుండి నుంచి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంటింటికి వచ్చి మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. మరి అట్లనే మనకు ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ చెట్లు పెట్టడం కూడా జరుగుతుంది. మనం 28వ డివిజన్లో మరి ఆ చెట్టు కాపాడుకోవాలంటే మరి మన ఇంటి ముంగట ఉన్న చెట్టు ఇంటి ముంగట ఉన్న వాళ్ళే కాపాడుకోవాలి. కార్పొరేటర్ తిరుగుతాడు, మరి సిబ్బంది తిరుగుతారు, కానీ ఇంటి ముంగట ఉన్నోళ్ళే దానికి నీళ్ళు పోయాలి, ఇంటి ముంగట పెట్టినందుకు దాన్ని కాపాడుకోవాలి. దాన్ని దయచేసి ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ మరి కోరుతున్నాను. మరి చెట్టు పెంచితేనే మనకు కాలుష్యం కానీ ఏది కానీ తగ్గుతుంది. మనం చెట్లు పెంచుకోవాలి కంపల్సరీ. మన సాయి ఎంక్లేవ్లో చాలా ఉన్నాయి, పెండరేట్లో కూడా ఉన్నాయి. ఇంకా చెట్లు పెట్టుకుంటే చాలా అభివృద్ధి అవుతుంది. మనం ముందుకు పోగలుగుతామని ముందంచెలు ఉండాలి. మన 28వ డివిజన్ ఆధ్వర్యంలో చేసుకోవాలి. మరి ఇంకోటి మనకు బాధాకరం ఏంటంటే మనకు ఈ మీదున్న కాలనీ మొత్తము ఒక 10 కాలనీలు నీళ్లు మనకు ముంచెడటం జరిగింది. ఎందుకంటే అక్కడ ఫస్ట్ ఫ్లోర్ దాకా మునిగిపోవడం వల్ల కట్టదెప్పి మనకు కూడా చాలా ప్రమాదం జరిగింది. అందరికీ నష్టం జరిగింది. ఆ నష్టం జరిగినందుకు మొన్న నేను మినిస్టర్ గారిని దొరికొచ్చి మరి నీళ్ళలో కూడా తిప్పడం జరిగింది. మరి చామకూర మల్లారెడ్డి గారిని మరి తిప్పడం జరిగింది. ఆయన కూడా మొక్కల మటుకు నీళ్ళలో తిరిగి చూసాడు. మరి దానికి మనం ₹1 కోటి శాంక్షన్ చేసినాం. దానికి మేయర్ గారితో, కమిషనర్ గారితో మన మినిస్టర్ గారు కంపల్సరీ పెట్టిండు. అది కంపల్సరీ ₹1 కోటి శాంక్షన్ అయింది. ఆ నీళ్ళ కొరద కింద ఉన్న కాలనీ 5th లైన్ 6th లైన్కు చాలా ప్రమాదం ఉండే. ఇప్పుడు అది కూడా త్వరలోనే పోతుంది. ఆ లైన్ వేస్తాము. ఇంకొకటి వచ్చి మనకు ఈ కమిటీలకు 35 లక్షలు పెట్టడం జరిగింది. 35 లక్షలు ఈ కమిటీలకు, ఇప్పుడు మనం మాట్లాడుతున్న కమిటీలకు 35 లక్షలు పెట్టడం జరిగింది. ఇది మంచిగా జరుగుతుంది. త్వరలోనే శాంక్షన్ అయింది. మేము ఈ కమిషన్ లేక కొద్దిగా ఆగిపోయడం జరిగింది. తొందరనే స్టార్ట్ అవుతుంది. మూడో లైను డ్రైనేజ్ కూడా 20 లక్షలతోటి పనులు పూర్తి అవుతాయి. అవి కూడా టెండర్ అయిపోయింది. మనది phase 3లో కూడా డ్రైనేజ్ అయిపోయింది. సీసీ రోడ్ కూడా జరగడం స్టార్ట్లో ఉంది. అది కూడా 10 రోజులలో అయిపోతుంది, స్టార్ట్లో ఉంది. మరి ఇంకా చూసుకుంటూ పోతే మన పెండరేట్లో 7 లక్షల వరకు జరిగింది. కాబట్టి ఇంకా వాటర్ లైన్ ఉంటే అధ్యక్షుల వారు జనసేనని అడిగినా మరి ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ కూడా ఓ పార్కు చెప్పిన 5 లక్షలు అది కూడా చేపిస్తా. మరి ఇక్కడ మన పార్కుల దగ్గర ఇక్కడ మారుతినగర్లో బావి ఉన్నది, పాత బావి. దాంట్లో దోమలు వాడి గుడ్డు వేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. దోమలకు కొంత ఎక్కువ ఉంది. కాబట్టి మనం బావి కూడా గుడుపుకోవడానికి తీర్మానం పెట్టినాం. అది కూడా తొందరలోనే తీర్మానం అయిపోయింది. బావి రేపెల్లుండి గుడుపు వేస్తారు బావిని. మరి ఇట్లా పోతే మహిళా సంఘాలకు ఇక్కడ సాయి ఎంక్లేవ్లో మరి రావడం జరిగింది. మరి మేయర్ గారు సమయం ఇవ్వకుండా టైం లేదని వెళ్ళాడు. మరి దీన్ని కూడా మన కట్ట పార్కు దగ్గర మన చిరచర రోడ్డు పక్కన మన కాలనీ సాయి ఎంక్లేవ్ కాలనీ పక్కన మరి మహిళా కమిటీలకు ఏర్పాటు చేస్తాము. త్వరలోనే లెటర్ తయారు చేసాము. ఇది తొందరగా మహిళా సంఘాలకు ఇది మహిళకు చేద్దామని ఆలోచనతో రాసడం జరిగింది. ఇది ఇమ్మడే కమిషనర్ గారికి ఈ మీటింగ్లో పెట్టి పాస్ చేపిస్తాం. మరి అట్లే పోతే ఎస్సీ బస్తీ ఇప్పుడు అక్కడ బావి గుడిపినాక అక్కడ కూడా తొందరలోనే మన కమిటీలు ఎస్సీ బస్తీ వాళ్ళకు మరి అక్కడ కూడా మహిళా కమిటీలు కట్టేయడం జరుగుతుంది. మరి అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ మరి పనులన్నీ మరి మనం తీర్మానాలు పెట్టుకున్నాం. దాదాపు ₹2 కోట్ల తీర్మానాలు అయినాయి. ఇంకా పనులు ఉంటే చెప్తే అవి కూడా పూర్తి చేస్తానని ఇక్కడ వచ్చిన అందరికీ అవకాశం ఇచ్చిన. మళ్ళీ ఇంకొక విషయం, మనకు సాయి ఎంక్లేవ్ ఫస్ట్ విడతల్ని ₹50 లక్షల పెట్టడం జరిగింది వాటర్. ఇదేమో మున్సిపాలిటీ. మరి ఇప్పుడు ఏఈ గారు వచ్చారు.
మరి వాటర్ డిపార్ట్మెంటు అలాగా కాబట్టి మనం 50,000 రూపాయలు 50 లక్షల రూపాయలు కృష్ణారావు మన తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి నేను 10 రోజులు తిరిగి 10-15 రోజులు తిరిగి అది పాస్ చేయడం జరిగింది. చాలా కష్టమైంది 50 లక్షల రూపాయలు అది వాటర్ లైను. అప్పుడు వాటర్ లైన్ రావాలంటే ఇప్పుడు వాటర్ ట్యాంక్ నుంచి చుట్టూ తిరిగి రావాలి, మోరీలకే డ్రైనేజీలకే ఉంది. ఇప్పుడు మనకు సైమం స్టార్ట్ అవుతుంది, టెండర్ వేసారు. ఈ 10 రోజులలో మన బంగారు బసమ్మ గుడి నుంచే వాటర్ లైన్ కలపడం జరుగుతుంది. మనకు చక్కగా నీళ్ళు వస్తాయి, ఫస్ట్ ఫ్లోర్ దాకా కూడా నీళ్ళు వస్తాయి. మరి అందరికీ 28వ డివిజన్ అందరికీ వచ్చిన వాళ్ళకు అందరికీ అన్నలకు అక్కలకు అందరికీ ఇక్కడ వచ్చినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు. కార్పొరేటర్ గారు ఇంకో విషయం చెప్పుదామని మర్చిపోయినా, చేసిన పనులే మనం చెప్పుకోలేకపోతున్నాం. మన ఎస్సీ బస్సులోని మేము చిన్నగా ఉన్నప్పుడు 40 ఏళ్ళ కింద ఓపెన్ మోరీలు కట్టిరు. ఆ ఓపెన్ మోరీ మీద స్లాబ్ వేసిరు. కింద మొత్తము సిమెంట్ లేదు, గణేట్ రాళ్ళకు సిమెంట్ లేదు. మొత్తం ఇండ్లలో పోయి పందికొక్కులు పోయి సంపులకు మొత్తం పోయి అంతా గలీజ్ చేసేస్తున్నాయి. దాదాపు 40 లక్షల రూపాయలతోటి మొత్తం చేయడం జరిగింది. 40 లక్షల రూపాయలు. ఎందుకంటే మన ఎస్సీ బస్సుల శుభ్రమే పరిశుభ్రం అంటారు. మన పట్టణ పద్ధతి అంటే ఎక్కడ ఎస్సీ బస్సు ఉంటే అక్కడ నీట్గా చేసుకోవాలి మనం ఫస్ట్. అందుకు ఎస్సీ బస్సులోని మొత్తం డ్రైనేజ్ వర్క్ 40 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. ఎందుకంటే స్మెల్లు కానీ ఏది కానీ రాకుండా ఇలా చాలా లోటు తవ్వి డ్రైనేజ్ వేసుకోవడం జరిగితే మనకు ఎస్సీ బస్సులే జరిగింది, ఎక్కడ జరగలే. బోడుపల్లో మీద తవ్విరు. నేను అతనికి ఒక్కరికే చెప్పిన కాంట్రాక్టర్, నీకు డబ్బులు ఎక్కువైనా సరే నాయన నువ్వు లోతు తవ్వి వెయ్యి అని చెప్తే అతను కూడా పాపము అతనికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే డ్రైనేజ్ వస్తుంటే కూడా డ్రైనేజ్ పనులు చేసిండు అతను. ఎల్లయ్య అనే వ్యక్తి మంచిగా చక్కగా మాకు ఎస్సీ బస్సు కాలనీ మొత్తం డ్రైనేజ్ చేయడం జరిగింది. 40 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. ఈరోజు ఇంకా 3 ఫేజ్ కరెంటు కూడా త్వరలోనే చేపిస్తున్నాం. ఎస్సీ బస్సులోని మొత్తము 3 ఫేజ్ కరెంటు కూడా జరగడం జరుగుతుంది. ఇంకోటి ఇంటర్పోల్లు శాంక్షన్ అయినాయి. మొత్తం పోల్లు దూరం ఉన్నాయి. దాదాపు 30 పోల్లు శాంక్షన్ అయినాయి. ఎక్కడెక్కడైతే ఉన్నాయో మీరు చెప్తే అక్కడనే పోల్ వేయడం జరుగుతుంది. 30 పోల్లు మనకు శాంక్షన్ జరిగినాయి. దీంతో ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని మనకి ఇక్కడ అరేంజ్ చేసిన మన కార్పొరేటర్ చీరాల నరసింహ గారికి మరియు వివిధ కాలనీలో విచ్చేసిన మన సోదరి మనందరికీ ధన్యవాదాలు. కార్పొరేటర్ గారి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు పేరున. ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా పాత్రికేయులకు ధన్యవాదాలు. మూడో విడత పట్టణ ప్రగతి హరితారము, 7వ విడత కూడా మన హరితారం చెట్లను నాటడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టినందుకు మరి ఎంతో కాలనీ వాసులు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. మరి అందరూ శుభ్రత మరి కాలనీ అంతా క్లీన్గా చేసుకుంటామని అందరూ కాలనీలు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ప్రోగ్రాం పెట్టినందుకు చెట్లను మరి ఇంటింటికి 4 మొక్కలు ఎల్లుండి నుంచి ఇవ్వవలసి వస్తుంది. మరి ఆ రోజు మరి త్వరలోనే 10 లక్షల కాలనీకి కేటాయించారు కాబట్టి ఇంటింటికి చెట్టు పెట్టి మేము ఈ సంవత్సరంలో 6 నెలల్లో బాగా చక్కగా పెంచుతాం. ఈ సంవత్సరం మొత్తము చెట్టు ఎక్కడ దెబ్బలు ఖరాబు కాకుండా చెట్టు ఎండిపోకుండా మేము కంపల్సరీ చూస్తామని మరి మీడియా ద్వారా మేము తెలుపుతున్నాం. మా 28th వార్డు డివిజన్ కార్పొరేటర్ గారు ఇవాళ హరితహారం ప్రోగ్రామ్ కండక్ట్ చేశామండి. కాలనీ వాళ్ళందరం కలిసి ఇక్కడ చీరాల నరసింహన్న గారు ప్రతి ఒక్క పని ముందుకు నేను ఉంటున్నా అంటూ ప్రతి ఒక్క పనిలో మాకు సహకరిస్తారండి. ఇక్కడ డ్రైనేజ్ సమస్య కానీ మళ్ళీ వాటర్ సమస్య కానీ ప్రతి ఒక్కటి తను ముందుకుండి ప్రతిదీ సాల్వ్ చేస్తారు. ఇప్పుడు ప్రతి ఇయర్ మేము మొక్కలు నాటే ప్రోగ్రాం ఉంటుంది. దాన్ని మొక్కలు
మొక్కలు నాటు అన్నది పెట్టేది అన్న డ్యూటీ, దాన్ని సంరక్షించుకునేది మా కాలనీ వాసులందరూ చేసుకోవాలండి. తను పెట్టడమే కాకుండా దానికి నీళ్ళు పోయడము, వాటిని వచ్చి మేకలు అవి తినకుండా కాపాడుకోవాలండి. ఇంకోటి మా కాలనీలో ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ చేయడం అని అంటే చీరాల నరసింహన్న గారే అండి. ప్రతి వార్డులో కన్నా మా వార్డు ప్రతి దాంట్లో ఫస్ట్ ఉంటుందండి. మా కాలనీ వాసులందరూ కూడా సహకరిస్తాం అన్నకి. అన్న ప్రతి పనిలో ముందుకుంటారండి. ఇలానే ప్రతిదీ మాకు సహకరించాలనేసి మేము కోరుకుంటున్నాం. చీరాల నరసింహ గారు కార్పొరేటర్గా గెలిచి చాలా పనులు చేశాడు. ఏమేమి తంబాలు వేసాడు, మోరీలు అవన్నీ చేపిస్తుంటే కూడా ఆయన మీకు చాలా గొడవలు చేస్తున్నారు, పనులు ఆపేస్తున్నారు. అట్లయినా తట్టుకొని కూడా చేస్తున్నారు. ముందుకు పోవాలి అన్నీ మన కాలనీ వాళ్ళకి చేయాలంటే కూడా వాళ్ళందరూ ఎట్టు పడితే అటు తిట్టడము చేయడం. ఇంటికి 3 ఫేజ్ కరెంట్ కావాలంటే నేను అడిగాను, బాబాయ్ నాకు కావాలంటే 10 రోజులలో తెప్పించి వేయించాడు. నేను ఇల్లు కూడా స్టార్ట్ చేశాను. ఇప్పుడు అంతా మా ఎస్సీ బస్సుకి మొత్తం కావాలి, 3 ఫేజ్ కరెంట్ కావాలని కొట్లాడుతున్నాను. మాకు ఏంటంటే ఇక్కడ మా కమిటీ వాళ్ళ గురించి కూడా కొట్లాడాను. 20 లక్షలు శాంక్షన్ అయినా అన్నాడు. వాళ్ళు డాక్టర్ గ్రూప్ని కమిటీ వాళ్ళు కట్టిపియాలి అని కొట్లాడుతున్నాం. దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తానని చెప్పాడు. అన్ని పనులు పూర్తి చేస్తాడు. Audio Jungle. Audio Jungle.